నమస్తే తొలి వెలుగు ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా బీసీల 42% రిజర్వేషన్కు సంబంధించి చర్చ జరుగుతుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే అధికార పక్షము ప్రతిపక్షము ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిన్న కొన్ని కామెంట్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీని వదిలేసి గల్లీలో ధర్నాలు చేసుడేంది, 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కాదంటూ ప్రశ్నించాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ గారు. సో ఎట్లా చూస్తారు, 16 మంది రాజీనామా చేస్తే ఎందుకు 42% రిజర్వేషన్ అమలు కాదంటూ కేటీఆర్ ఒక ప్రశ్న సంధించారు. ఏం చెప్తారు దానికి? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో కేటీఆర్ చేస్తున్న రాజకీయ ప్రకటనలు కానీ మనం చూడాలి. అంటే మనకి ఇప్పుడే అన్నీ గుర్తొస్తుంటాయి. మొత్తం ఈ 15 రోజులు ఇంకా ఎక్కువ మీరు ఏమంటాము, రోజుకొక కొత్త డ్రామాను మనం చూసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం అందరూ రాజీనామా చేస్తే అంటే ఆయన రాజీనామా చేయడానికి లేదు కాబట్టి అనొచ్చు, ఒక్క ఎంపీ కూడా లేదు కాబట్టి. సరే బీఆర్ఎస్దే బీజేపీ ఎంపీలంతా బీఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళు ఎట్లా అంటారు, వాళ్ళ కళ్ళతోని చూస్తే వాళ్ళకు వీళ్ళు మా వాళ్ళే అని అనిపిస్తుంది. కానీ రాజీనామా చేయడం అనేది కూడా ఉత్తుగా పైకి అంటారు. కానీ రాజీనామా చేసే అవసరం లేకున్నా పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశం ఉంది, లేదంటే ఏమంటాం ప్రైవేట్ బిల్లు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ప్రత్యేక బిల్లు కోసం ప్రయత్నం చేయొచ్చు. అది కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, బీజేపీ కూడా చేయొచ్చు. అసలు బీజేపీకి ఇష్టం ఉందా ఇష్టం లేదా అనే విషయం పక్కన పెడితే బీసీ బిల్లుకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఉండే ప్రతి అంశాన్ని ఫుల్ఫిల్ చేయడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పుడు ఎంపిరికల్ డేటా తీసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి తర్వాత కులగణన చేసి దాన్ని మళ్ళీ చట్టం చేసి చట్టానికి మళ్ళీ సవరణలు చేసి సవరణలకు మళ్ళీ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించి గవర్నరు అమెండ్మెంట్స్ని దగ్గర పెట్టుకునే, రాష్ట్రపతి బిల్లుని దగ్గర పెట్టుకునే. అలాంటప్పుడే జీవో నెంబర్ 9 తీసినాం. అది స్టేట్ పాలసీ కింద మనకు అవకాశం ఉంది కాబట్టి. సో 342, 343, 342లో కూడా స్పెషల్ ఒక ఫెసిలిటేషన్స్ ఉన్నాయి, చేసుకోవడానికి అవకాశం ఉంది. చెయ్యాలి అని ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేయట్లేరు. కంపల్షన్ వస్తుంది, కంపల్సరీ. ఇప్పుడు నాకు తెలిసి హైకోర్టు ఈ 6 వారాలకు సంబంధించిన ఇష్యూ అయిపోయిన తర్వాత మేబీ నేను అనుకుంటా ప్రోగా రావచ్చు. ఒకవేళ రాకపోతే అప్పీల్కి పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనే విషయమో న్యాయ పోరాటం. రాజకీయ పోరాటాల్లో మేము ఆల్ పార్టీ మీటింగ్ తీసుకపోతే ఈసారనే వస్తుందా బీజేపీ బీఆర్ఎస్? లేకపోతే ఒక పని చేయమనండి, వాళ్ళిద్దరినే కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఆర్గనైజ్ చేయమనండి, మేము వస్తాం. లేదంటే బీజేపీ ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉన్నది అని అంటున్నారు కాబట్టి మీరు బీజేపీని ఎవరో లీడ్ చేస్తారో చేయండి, ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకుపోమనండి. అంటే మోదీ గారిని కలిసిండ్రా, మీరు రాష్ట్రపతిని కలిసిండ్రా అంటే మోదీ గారిని రాష్ట్రపతిని కలిసడానికే 10ల సంఖ్యలో అపాయింట్మెంట్స్ పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే బీసీ దాని మీద కమిట్మెంట్ అనేది ఇప్పుడు అందరిలో చర్చ వస్తున్నది. బీసీ సంఘాల్లో ఎవరు కమిటెడ్గా ఉన్నారు, ఎవరు కన్విక్షన్తో ఉన్నారని. ఒక ప్రభుత్వంగా రాజకీయ పక్షంగా 42% కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లేర్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించినవి ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రతి అంశాన్ని మేము చేసిన తర్వాత ఇంకా మేము ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అసలు ఈ బిల్లుకి ఇంత అడ్డంకులే ఉండకపోయేది. ఇమీడియట్గా రాష్ట్రపతి గారు మేము ఇది చట్టసభల్లో చేసినాం కాబట్టి మీరు దీన్ని బిల్గా మార్చమని చెప్పే అవకాశం ఉంటుండే. రాష్ట్రాలకు ఈ రిజర్వేషన్ల అంశంలో నిర్ణయం తీసుకోవచ్చని నాగరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇష్యూలో సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయారు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది, హైకోర్టులో చూసుకోమని చెప్పినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం టార్గెట్ ఏం పెట్టుకున్నది? జంతర్ మంతర్కి పోతుందా, లేకపోతే పార్లమెంట్ ముంగల రాయి చేస్తుందా, ఏం చేస్తుంది? నెల 18 అయితే బంద్ కూడా సక్సెస్ అయింది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి? ఇప్పుడు రాజ్యాంగబద్ధ వ్యవస్థలో హైకోర్టు అనేది ఒక ఫస్ట్ డెస్టినీ. దీన్ని ఈ హైకోర్టు పరిధిలో జరిగే అంశాలన్నిటి కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పటికీ హైకోర్టులో కౌంటర్ ఫైల్ అయిన ప్రతి ఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఎందుకు స్టే ఇచ్చింది అనేది కూడా వాళ్ళకి హితమిద్దమైన ఏమంటాము ఒక అంశము ఉన్నది అని అనుకోవడానికి కూడా నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు ఎంపిరికల్ డేటా నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అంతా సమాధానం ఉంది.
సమాధానం ఉన్నాక 50% క్యాప్తో స్టే ఇవ్వడము అనేది ఒకవేళ ఇస్తే కూడా అది చెల్లదు, ఇవ్వడం అవకాశం లేదు. ఎందుకంటే ఎక్సీడ్ అయింది. ఇట్లా చేసిన దాంట్లో తమిళనాడు ఉన్నది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఎక్కడ లేదు రిజర్వేషన్ అంటున్న పరిస్థితి ఉన్నది. బీసీలకు లేకపోయినా ఇలా మనం మహిళలకి రిజర్వేషన్లు 50% ఇచ్చుకునేది సవరించుకున్నాం. లేదంటే ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్కు సంబంధించి సూపర్ న్యూమరీ కింద 10% అడిషనల్గా చేసుకుంటున్నాం. అట్లనే రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉన్న అంశాన్ని ఈరోజు కేంద్రం ఆలోచించాల్సిన స్థితికి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక కంపల్షన్ని క్రియేట్ చేస్తుంది. ప్రభుత్వంగా ఉన్న అన్ని అంశాల్లో ఇంకా ఉన్నది సుప్రీంకోర్టు ఒకటి న్యాయ పోరాటంలో. రాజకీయ పోరాటం రాహుల్ గాంధీ గారు సీరియస్గా దీన్ని చేయకపోతే రేపు రాష్ట్రం అంశంలో కూడా వారు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఆయన ఆలోచనకు రూపం ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి మూమెంట్ అంతా కూడా బిల్డప్ చేసి దీన్ని ఇప్పుడు ఎట్లా బీసీ సంఘాలతో కలిసి ఒక అధికార పార్టీ అధికారంలో ఉన్న పక్షం బంద్లో పాల్గొనడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాంబినేషన్. సో కాంగ్రెస్ శ్రేణులే కాదు మంత్రులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏమొస్తుంది అంటే మరి అందరూ ఓకే అయితే మరి ఎందుకు కావట్లేదు అనేది చర్చ వస్తుంది. మా పరంగా బీజేపీ చెప్పమనండి, మేము ఇంకేం చేయాలనో, ఈ తప్పులు చేసిండ్రు మీరు అమలు కాని సాధ్యమని పనికిరాని సొల్లు మాటలు. ఇప్పుడు మొన్నటి బంద్ల బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆల్ పార్టీస్, బీసీ జేఏసీ సంఘాలు కూడా. ఈ యుద్ధం ఎవరి మీద, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. కాంగ్రెస్ మీద, బీజేపీ మీద అనే ఒక ప్రశ్న కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. మీరేం చెప్తారు? ఇప్పుడు బాధితుడు ఎవరు? బాధితుడు బీసీ. బాధితుడు ఏమంటున్నాడు? బంద్ ఫర్ జస్టిస్ అంటున్నాడు. నేను ఒక రాజకీయ పక్షంగా నాకు బీసీల మీద ప్రేమ ఉంటే నేను బీసీలకు జస్టిస్ కావాలని కొట్లాడాలి కదా పార్టీగా. నా ప్రభుత్వం అదే చేస్తుంది కదా, జస్టిస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. జస్టిస్ ఎవరి నుంచి అంటే జ్యుడికేచర్ నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి న్యాయం కావాలని కోరుకుంటున్నారు. న్యాయం అడిగే హక్కు అందరికీ ఉంది. కోర్టుల న్యాయం నాకు అర్జంతే అదే కదా, ప్లెడ్జ్, అర్జ్, ఇదంతా ప్లీ పెట్టుకునే అన్నీ కూడా న్యాయం కోసమే. ఇవాళ బాధితుల పక్షాన ప్రభుత్వం పార్టీ నిలబడి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి అని మేము ప్లెడ్జ్ పెట్టుకున్నాం. దానికి విషయంలో బీసీ సంఘాలన్నీ అలా బంద్ చేస్తున్నప్పుడు నేను నిజాయితీగా కొట్లాడేటోన్ని అయితే నేను బంద్లో పాల్గొనాలి కాబట్టి నేను పాల్గొన్నా. బీజేపీ ఏమంటుంది, వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి దాంట్లో ముస్లింలను పెట్టిండ్రు కాబట్టి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసిందని వాళ్ళు బంద్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఏదో బిల్లు చేయాలి కాబట్టి చేసిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ పాల్గొంటుంది. కమ్యూనిస్టులు వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి సిపిఐ, సిపిఎం బంద్లో పాల్గొంటారు. ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ కానీ, మాలమానాడు కానీ, ఎల్హెచ్పిఎస్ కానీ, సేవలాలు, ఇట్లా సంఘాలన్నీ కూడా బాధితుల్ని గుర్తించిండ్రు, బాధితుల పక్షాన నిలబడుతుండ్రు. ఇక న్యాయం జరగాల్సింది ఎక్కడ? చట్టసభల్లోనే జరగాలి. చట్టసభలు చట్టం చేసినాయి. ఇక న్యాయం జరగాల్సింది ఎక్కడంటే కోర్టులోనే. కోర్టు లేదంటే రాజ్యాంగపరంగా పార్లమెంటు. ఈ సీన్ అంతా పార్లమెంటుకు మూవ్ అవుతుంది అకార్డింగ్ టు మూమెంట్ ఆఫ్ ది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. మీరు చట్టం న్యాయం జరిగే ప్రాంతం, చట్టం న్యాయం అయ్యే ప్రాంతంలో మీరు పోరాడకుండా పార్లమెంటును కూడా మూవ్ కామంటే కాదు. తెలంగాణ మూమెంట్ కూడా చాలా సందర్భాల్లో మీరు చూసి చివరికి పార్లమెంట్ చట్టంతోనే అయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంది? ఎస్సీల వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం బదలాయించినట్టుగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విషయంలో రాష్ట్రాలకు అధికారం బదలాయించే ప్రక్రియ మొదలవ్వాలి. అది విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఇలా రాజకీయ రిజర్వేషన్లో లోకల్ బాడీస్కు, స్థానిక సంస్థలకు మనం చట్ట సవరణ చేసుకోగలిగితే ప్రత్యేక చట్టం అవుతుంది. దానికి షెడ్యూల్ 9లో అదేంది తమిళనాడులో ఇట్లయింది, మహారాష్ట్రలో ఇట్లయింది, అసలు బీహార్లో అట్లయింది, ఇట్లా కాదుగా. ఇక్కడ ఈ కంపల్షన్ ఉంది. ఇక్కడ మేము కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చినాం కాబట్టి పార్లమెంటు చేయాలనేది మేము బీజేపీ మీద కొట్లాడేదేమో ఒక తరమైన రాజకీయ పోరాటం. కోర్టులలో మేము మాకున్న పరిధి మేరకు మాకున్న అవకాశాలను బీసీలకు కల్పించడానికి చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం. దీంట్లో రాజకీయ పోరాటంలో, న్యాయ పోరాటంలో బీసీలు ఏం మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతుంది. కాబట్టి మేము
బీజేపీ మీద కూడా నెపం నెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నామంటే రేపు అది చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా ఈగోస్తోనో మా పట్టింపులతోనో బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము కూడా బీసీలు ఎట్లా పోరాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం మీద అదే పోరాటం చేస్తుంది. కేంద్రం ఇన్ ద సెన్స్ నాకు తెలిసి అయితే రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోకపోవడం అనేది నిర్ణయం కాదు. నిర్ణయం తీసుకోవాలి. మీరు కాదు అని అంటే నేను సుప్రీంకోర్టు కన్నా పోతా కదా, ఇది తప్పు మీరు ఇట్లా చేయకూడదని. చేయడానికి లేదు కదా. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు కాదు హైకోర్టులో ఎక్కడ కూడా మేము చేసిన వాటిని తప్పు అనడానికి ఎక్కడ కూడా అవకాశమే లేనప్పుడు కొన్ని రోజులేమో 56% ఎందుకు ఇయ్యరు, 42% ఎందుకు ఇస్తారని కొన్ని రోజులు వాదించారు, కొన్ని రోజులేమో ముస్లింలు ఉన్నారని వాదించారు, కొన్ని రోజులేమో అసలు బీసీలకు ఈ రిజర్వేషన్లు ఇయ్యమంటున్నారు. ఎవరు? బీసీలే, బీజేపీలో ఉన్న బీసీలే అంటున్నారు. ఇదంతా ఒక చర్య జరిగేటప్పుడు ముందు ఇవన్నీ కూడా వైరుధ్యాలతో కూడిన చర్చలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీస్ పెట్టే పరిస్థితి లేదు, ఉండదు. రైట్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వస్తే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సంబంధ వర్గాలు కూడా కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుతా ఉన్నారు. బుల్డోజర్ రాజ్యం వస్తే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే పెద్దోడి ఇళ్లను బుల్డోజర్లు కూల్చట్లేదు, కేవలం పేదోడి ఇళ్ళని కూలుస్తున్నాయంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ రోజుకో మాట హైడ్రా మీద మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశం కూల్చివేతలను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని నేను మొన్న చూసిన, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని. కారే బుల్డోజర్ అయినందుకే మిమ్మల్ని కూల్చిండ్రు. ఇలా హైదరాబాద్ కూలకుండా ఉండాలంటే ఇలా హైడ్రా లాంటి అవసరం. కానీ అవి పేదల ఇండ్ల మీదకి వస్తున్నాయని ప్రచారం చేయడంలో వాళ్ళ రాజకీయ ఎత్తుగడ ఉన్నది. మరి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కాపాడింది హైడ్రా. బతుకమ్మ కుంటే మోడల్ కదా. మరి బతుకమ్మ కుంట లాంటి ఎన్నో కుంటలు మరి కేసీఆర్ మరి వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు తీసుకోవద్దని ఆరాటం తప్పితే పేదోళ్ళ గుడిసెలు కూలుతున్నాయనే పోరాటం కాదు ఇది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు వాళ్ళ అనుయాయులకు వాళ్ళందరికీ కూడా వేల కోట్ల రూపాయల భూములను ఇదే ఎఫ్టీఎల్లో, ఇదే బఫర్ జోన్లలో, ఇదే చెరువు శిఖాల్లో, ఇదే హైదరాబాద్ ప్రాంతంలో రాంగ్ అలొకేషన్స్ చేసిండ్రు. కాబట్టే అవి పోకుండా ఉండాలంటే పేదలను అడ్డం పెట్టాలి. పేదలను అడ్డం పెడితే పేదల గుడిసెలు కూలుతున్నాయనంటే ఓట్లు వేయకుండా పోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వ్యతిరేక తీర్పు వస్తే అబ్బా మేమే గెలిచినామని చెప్పుకొని సంకలు గుద్దుకుంటానికి తప్పితే అసలు మీకు అది ఊసే లేదు. అక్కడ మిమ్మల్ని పట్టించుకుంటూనే లేరు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎవరు లెక్కేందో తెలుస్తామని కూడా కేటీఆర్ కామెంట్ చేసిండు. అది నేనేమంటున్నానంటే అది రెచ్చగొట్టే స్టేట్మెంట్ తప్పితే దాంట్లో ఏమి లేదు. ఫస్ట్ మీ అయ్యని బయటికి రమ్మని అప్పుడు ఆలోచిద్దు. నీతోని కాదు అని తేలిపోయినాక ఇప్పుడు ఏమంటారు ఈ మాటలతోని వచ్చేది ఏం లేదు. దానివల్ల రాజకీయ విమర్శలకు పదునైన విమర్శలు చేసుకుంటానికి ఉపయోగపడుతుంది తప్పితే మరి అట్లాంటివి అయితే మరి ఎంపీ ఎన్నికల్లో 0 ఎందుకు వచ్చిందంటే సమాధానం ఎందుకు చెప్పు? పక్కన పెట్టి ఇవన్నీ నిన్న ఎవరు చూసిన నేను నీ పార్టీ నిలబడడానికి అవకాశమే లేదని నీకు అర్థం కాకపోతే మేమేం చేయలేము. కానీ నీ పార్టీలో ఉన్న నీ సోదరే బయటికి వెళ్ళి నీ మీద ప్రశ్నిస్తుంటే కూడా సమాధానం చెప్పలేని దీనస్థితిలో, నీ కుటుంబంలో ఒక వ్యక్తికే సమాధానం చెప్పలేని మీరు ఇలా సమాజానికి సమాధానం ఎట్లా చెప్తారు? పక్కకు పెట్టండి. మీ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించి పూర్తి స్థాయిలో మిమ్మల్ని పక్కన పెడితేనే ఇప్పుడు మీ ఏంటారు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మీ పాత నాయకులంతా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ముందే వచ్చి మిమ్మల్ని ఓడగొట్టి ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఒక 10 మంది దానికి ఎమ్మెల్యేలు మాకు అనుకూలంగా వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు ఇంకా కోర్టుదే, అది మన కోర్టు మన స్పీకర్ గారు తెలుస్తారు. కానీ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక ఏమంటాము ఒక విధానం లేదు. కేసీఆర్ చెబుతుంటే చేస్తుండ్రా, కేటీఆర్ చెప్తుంటే చేస్తుండ్రా, లేకపోతే హరీష్ రావు చెప్తుంటే చేస్తుండ్రా అని అంటే కేసీఆర్ ఏమో ఇంకా నమ్మకం కుదలక బయటికే రావట్లేడు. కేటీఆర్కి ఏమో ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి రోజు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు ఏమో అనుమానాస్పదంగా ఉన్నాడు, ఉండాలన్నా పోవాలన్నా అసలు ఇది ఏంటి కథ, కవిత ఎటుపాయి అసలు ఈ పార్టీ భవిష్యత్తు ఏందని చెప్పి భవితవ్యం ఏందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ గురించి ప్రజలు ఆలోచించట్లేరు, మీరు మాత్రం రాజకీయాల గురించి ఆలోచిస్తుంది. కానీ నేనంటున్న నాకున్న అంచనా మేరకు మీకు కంటోన్మెంట్లో వచ్చే రిజల్టే జూబ్లీహిల్స్లో కూడా వస్తే ఇంకా మీ ఊసే ఉండదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ డిక్లైన్ అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో కొనసాగడానికి పొత్తుగానో రహస్యంగానో కొనసాగడానికి పార్టీగా బతికి ఉండాలి,
మళ్ళీ ఈ పార్టీ బార్గెనింగ్ కెపాసిటీని పెంచుకొని మేము బీజేపీలో మర్జ్ అయినా ఇంకెవరితో కలిసిపోయినా మాకు ఇక్కడ వాదం ఉందని చెప్పడానికి చేసే ప్రయత్నమే తప్పితే ఇంకొకటి కాదు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సోషల్ మీడియాలో, మీరు చూసి ఉండొచ్చు. మొన్న మీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసినటువంటి నామినేషన్ ర్యాలీ అది రౌడీల ర్యాలీ, రౌడీలంతా ఒక చోట ఉండి ర్యాలీ నిర్వహించినట్టున్నదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. నిజంగా ఇది రౌడీల ర్యాలీ అనుకోవాలా, నామినేషన్ ర్యాలీ అనుకోవాలి? అంటే బీసీలు అంటే ఆయనలకు అట్లా రౌడీలు లెక్క కనపడ్డారు. మరి నవీన్ యాదవ్ ఇంతకుముందు నుంచి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రౌడీ కనపడలేదా? బీఆర్ఎస్కి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ను పెంచి పోషించిన దాంట్లో శ్రీశైలం యాదవ్ ఉన్నాడు కదా. ఏ ఖర్చులో అయినా ఏదైనా పెట్టుకున్నప్పుడు అంతా కూడా మరి అయాల అంటే రౌడీలు ఇచ్చిన పార్టీలో మీరు ఉన్నారా? రౌడీలు సపోర్ట్ చేసిన దాంట్లో ఉన్నారా? కాబట్టి రాజకీయ ఆరోపణలు చేయడానికి కూడా ఒక తరీకా ఉంటలేదు. ఎలక్షన్లో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. మనోడు సినిమాల్లో కూడా చేసిండు, రాజకీయాల్లో కూడా ఉన్నాడు, తెలివికల్లో కూడా చదువుకున్న యువకుడే. అట్లాంటి మాటలు ఒక బీసీ నాయకులు వచ్చే వరకు వాళ్ళకి అట్లా రౌడీల్లాగా. మరి ఇప్పుడు ఎన్ని సందర్భాల్లో వారి రౌడీజాన్ని చూడలేదు ఆ ప్రాంతంలో. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే అవతల కేసీఆర్ మెప్పు పొందాలనో కేటీఆర్ మెప్పు పొందాలనో ఇలా పోయి అక్కడికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా దాంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు తిరిగేటోళ్ళు అందరూ సగం నాకు కనపడేటోళ్ళంతా కాంగ్రెస్ నుంచి డిఫెక్ట్ అయిపోయిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటే వాళ్ళకే ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మాట్లాడిన వాళ్ళకే కౌంటర్ వాళ్ళ ముఖాలతోనే ఇస్తున్నారు. కాబట్టి పెద్దగా నాన్ సీరియస్గానే తీసుకుంటారు. నవీన్ యువకుడిగా చొచ్చుకోపోతున్నాడు, ప్రజల్లో మంచి పేరున్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు న్యూ జెన్జీ మొత్తం కూడా నాకు తెలిసి నవీన్తో ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇగో ఆ సోదరిని నిలబెట్టిండ్రు, మనం కాదనొద్దు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇష్టం, సరే వారి హస్బెండ్ యొక్క పరంపరగా తనకు ఉండాలని కోరుకుంటున్నాను. కానీ వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల ఆమెకి ఏం మేలు జరుగుతుందో నాకైతే కనబడట్లేదు. ఈడ ఎన్నిక జరుగుతున్నది, వాళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఎన్నికల కోసం రాజకీయం చేస్తలే, వాళ్ళ కోసం రాజకీయం చేస్తున్నారా ఆమెను మధ్యన పెట్టి. కానీ ఇవాళ మళ్ళీ నాకున్న అంచనా ఏంటంటే కంటోన్మెంట్ కంటే కూడా మించిన మెజారిటీ వైపు పోతుండడం వల్ల ఇలాంటి అన్రెస్ట్తో కూడిన ప్రకటనలు చేస్తున్నట్టుగా మనం చూడాలి ఎవరు చేసిన బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి మేము పని చేసుకునే పనిలే పెట్టడం కానీ వీళ్ళతో పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. దానం నాగేందర్ కూడా రాజీనామా చేస్తున్న ఒక చర్చ జరుగుతుంది. మొన్నటి స్టార్ క్యాంపెయినర్లో కూడా చివరిలో ఆయన పేరు ఉన్నట్టు కనబడతాం జూబ్లీకి సంబంధించి. ఏం చెప్తారు? దానం రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఆయన మన పార్టీనా లేకపోతే వేరే పార్టీ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి దానం విషయంలో స్పష్టత ఉంది, పెద్ద సమస్య ఏం కాదు. తను కూడా అక్కడ గతంలో అడిగినట్టుగా ఆ సీట్ అడిగినట్టుగా వినిపిస్తుంది. బట్ పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన పాజిటివ్గానే ఉన్నాడు, ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగానే ఉంది. దీన్ని ఇష్యూను రైజ్ చేయడం ద్వారా వాళ్ళదంటే ఏదో లోకల్ జరిగినట్టుగా అనుకోవాలనే ఉద్దేశం. దాంట్లో చాలామంది ఇప్పుడు అంజనన్ను అడిగిండు, ఆయన క్రెడిబుల్ ఉన్నోడు. రామ్మోహన్ అడిగిండు, ఎప్పుడు వచ్చిన కాంచి టికెట్లు ఇస్తామని మనం ఇవ్వలేదు కాబట్టి. అట్లనే మన ఖురేషి తను అడిగిండు. తర్వాత మన నాంపల్లి మనోడు ఫిరోజ్ ఖాన్ అడిగిండు. ఇట్లా చాలామంది. తర్వాత అజనుద్దీన్ కూడా అడిగిండు కదా, నేనే కంటెస్టెంట్ కదా నాకే ఇవ్వండి అంటే అక్కడ క్యాండిడేచర్ డిఫరెంట్గా ఉంటుందని వారికి ఎమ్మెల్సీని ఇప్పటికే అనౌన్స్ అయింది. సో ఇట్లా ఏదున్నా మళ్ళీ అందరు కలిసి పనిచేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు 3 మంత్రులతో పాటు ఒక 15 మంది చైర్మన్లు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు. స్టార్ కంపెనీస్ వచ్చింది. ఏదొచ్చినా సామాన్య కార్యకర్త అయినా నాయకుడైనా సరే జూబ్లీహిల్స్లో తమ పాత్ర తాము నిర్వహిస్తారు. దాంట్లో పెద్దగా ఏదో వైరుధ్యాలు ఉన్నట్టుగా అయితే నేను అనుకోను. అది గెలుపు కూడా పెద్ద సమస్య కాదైనప్పుడు కూడా అందరినీ భాగస్వామి చేయాలనే ఉద్దేశంతో ఉన్నది తప్పితే మరొకటి కాదు. అందరూ 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తారు అక్కడ అని అంటున్నారు. నిజంగా మీరు అనుకున్నంత ఈజీగా నవీన్ యాదవ్ 50,000 మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందా? ఇంకా ఇప్పుడు ఎలక్షన్ మన క్యాండిడేట్ డిక్లేర్ కంటే ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువ పాజిటివ్గా పోతున్నది. దానివల్ల అంచనాలు తగ్గుతాయనే ఆలోచన అయితే లేదు. అసలు ముఖ్యమంత్రి గారికి ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి చూస్తే ఆయన అంటే చాలా ఏమంటాము మంచి మెజారిటీతోనే నవీన్ గెలుస్తాడనే ఆలోచనతోనే ఉన్నారు వారు, నాకున్న సమాచారం మేరకు అయితే. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎట్టుంటుంది, టఫ్ ఉందని లేకపోతే ఇట్లా ఉందని దాని పేరేందే హైడ్రా అని ఇవన్నీ కంటోన్మెంట్లో లేవా? కంటోన్మెంట్ అప్పుడు కూడా ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎంత కేటగరికల్గా ఓటర్ అక్కడ తీర్పునిచ్చిండు. మల్కాజ్గిరి ఎంపీని కంటెస్ట్ చేసిన ఈటెల రాజేందర్కి ఏమో
ఎంపీ ఓటేసి ఎమ్మెల్యేకి వచ్చిన బీజేపీకి వేసి ఎమ్మెల్యేకి వచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించారు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ప్రత్యేకించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నిక ఉన్నదనేది జరగడం అనేది కాకుండా హైదరాబాద్లో ఇక అవునన్నా కాదన్నా కాంగ్రెస్కు అవకాశం పెంచాలని ప్రజల కోరిక ఉంది. నేను రాజకీయ ప్రేరేపితంగా చేస్తున్న స్టేట్మెంట్ కాదు. దానికి తోడు ఏమైంది, ఎంఐఎం ఒక పాజిటివ్ సపోర్ట్ ఉన్నది మాకు. ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు బీఆర్ఎస్ గెలిచిండ్రంటే ఎంఐఎం లేని చోట వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే వాళ్ళు గెలిచిండ్రు. అంటే ముస్లిం ఓటు కన్వర్జన్ అయింది. దాన్ని బీజేపీ ఇప్పుడు ఏదో బీజేపీ అదే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటని చెప్పి ఏదో ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిన బీజేపీ పోటీలనే సరిగ్గా లేని పరిస్థితి. సో ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు సేమ్ ఎంపీ ఎలక్షన్స్లోనే ఏది బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్టు చేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ ఎవరో క్యాండిడేట్ గెలిస్తే ఎవరు బలంగా ఉంటే వాళ్ళని గెలిపించేటట్టు డ్రామాలు వేసినా అక్కడ నవీన్ యాదవ్కు సమస్య లేదు అనేది నా పార్టీ లేకపోతే ప్రభుత్వం పెద్దగా రేవంత్ రెడ్డి గారి యొక్క అంచనా. కాబట్టి అంతకంటే తగ్గుతుంది అనే ఆలోచన అసలు లేదు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికతోని చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తగ్గిపోతూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో అంచనా ఉండే, మళ్ళీ అది కాదని ఈ మధ్యన మళ్ళీ ఇంకొకటి కూడా వేసిందని నిన్న లాస్ట్కు పీజేఆర్ కుమారుడు కూడా విష్ణుది కూడా తెర మీదకి వచ్చింది. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసిన. ఇట్లా సేఫ్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్, లేకపోతే ఎట్లా అనుకోవచ్చు? అంటే డమ్మీ క్యాండిడేట్గా చేస్తారు, మళ్ళీ విత్డ్రాయల్ తర్వాత ఏమైనా ప్రమాదం వస్తాయని, ఏమైనా టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయేమని అనుకున్నారేమో వాళ్ళు. ఏమైనా క్యాండిడేచర్లో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల్లో ఏమైనా ఫ్లాస్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎటు రిజెక్షన్ చేసినా మళ్ళీ ఒక స్టాండ్ బై క్యాండిడేట్ని కూడా పెట్టుకున్నారు అనేది మనకు అర్థమవుతున్నది. కానీ నేను అనుకుంటున్న ఏంటంటే ఒక రకమైన వర్గ దృక్పథం బీఆర్ఎస్లో ఉన్నప్పటికి కూడా కొంత కాంపిటేటివ్గానే పనిచేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు ఒక శంక ఉన్నది. దానివల్లనే ఈ ట్రోల్స్ ప్రాపగండాస్ అంతా కూడా ఇప్పుడు మీరు అన్న నవీన్ యాదవ్ మీద చేస్తున్న ఇవన్నీ కూడా ఇక వాళ్ళు ఏంటంటే బై హుక్ అండ్ క్రుక్ మేము దీంట్లో కొంచెం మేము సక్సీడ్ అయినాం అనుకో ఏదో అదైతే ఏది కాదు, గెలిచేది కూడా అవకాశమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇంకోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆలోచన అంతా ఎట్లా ఉంది అని అంటే మంచి చేయించుకోవాలి ప్రభుత్వంతో. ఇప్పుడు జూబ్లీహిల్స్ అనగానే ఏదో రిచెస్ట్ పర్సనాలిటీస్ ఉండే ఏరియా అని అనుకోవచ్చు కాక, కానీ హయ్యెస్ట్ స్లమ్స్ ఉన్న ఏరియా కూడా అదే కదా. రహమత్ నగర్, బోరబండ అయితే వరల్డ్ ఫేమస్ బస్తీ, రహమత్ నగర్ కానీ ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలతో పాటు ఇలా ప్రభుత్వం కూడా హైదరాబాద్ మీద ఒక మిషన్ ఉంది. ఇప్పుడు హైడ్రా అనగానే వీళ్ళు కూల్చివేతలు ఎట్లా ప్రచారం చేస్తున్నారో దానికి మించిన మిషన్ ఉంది. అది ప్రజలకు మేలు చేసేదే. అటు మూసీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ కూడా, తర్వాత గ్రేటర్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి రేపు. ఇది మాకు కూడా టెస్ట్ ఏంటంటే గ్రేటర్ ఎలక్షన్స్కు తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కు రేపటి రోజున హైదరాబాద్ అభివృద్ధికి కూడా ప్రజలు మా వెంట ఉన్నారని చెప్పుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మేము ప్రజలు మా వెంటే ఉన్నారని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అది చేస్తున్నాం కూడా, అది అవుతుంది కూడా అని నమ్మకం అయితే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఖాయమంటూ కూడా అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, అక్కడ ముస్లిం ఓటు మెజార్టీ అయితే ఎక్కువ ఉన్నది. ఇప్పటికే ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.